ఈరోజు కుమ్మనూరు రెవెన్యూ ఆఫీస్ ముందర అఖిల పక్షాలు మాలమణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా బుల్లికుర్వ మండలం ఉప్పుమాగలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 208 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రయాణ భారంతో ఎవరూ పాఠశాలలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గ పరిధిలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ మార్చులు శ్రీ 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 గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా ఈ పిల్లలందరూ కూడా సుమారు 42 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఇవాళ ఉపాధిలో 168 మందికి 40 మందికి అందరూ కూడా 308 మందికి వాళ్ళ సైకిల్ ఇస్తున్నారు. ఇది సేల్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాదాపు 100 మంది ఒక ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ సరిపోతుందంటే మళ్ళీ అదనంగా 1000 మందికి ఇచ్చారు. అంటే 2000 మందికి ఇచ్చారు. ఒక సైకిల్ 5000 రూపాయలు పెట్టి వాళ్ళు ఒక్కరే 1 రూపాయలతో సైకిల్ కొనిపెట్టారు. మనకి మన టార్గెట్ ఫస్ట్ 10,000 అనుకున్నాము. ఇంకా స్కూల్తో పాటు కాలేజీ పిల్లల పలుకూరులో ఇచ్చాము, మొన్న అబ్బాయిలో ఇచ్చాము, అక్కడ సంతమాలో ఇస్తాం, అన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇంకా కింద చదువుకునే పిల్లలు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది. సోమవారం నుంచి ఎట్లా వస్తుంటారమ్మా? బస్సుకొస్తున్నారు, కొంతమంది నడిచి వస్తున్నారు. రకరకాలుగా ఉంటుంది. అందుకని పనులకు కూడా సైకిళ్ళు ప్రభుత్వ పాఠశాల ఇవ్వాలని చెప్పి దానికోసం ఇవాళ చాలా మంది సంస్థలు అడిగిన వాళ్ళందరూ కూడా నోవని పాట లేకుండా అందరూ కూడా నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. అప్పుడు మనం ఇచ్చే సైకిల్ 11,000 సైకిళ్ళు దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పైన 11,500 సైకిల్ అండి. ఈ 6 కోట్ల రూపాయలు కూడా అన్ని బయట ఇచ్చారు. ఒక 1000 సైకిల్ మాత్రం మా కిషోర్ గ్యాస్ కంపెనీ నుంచి ఇచ్చాం. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం